ఎవరు లేని ఒంటరిగా ఉన్నా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆతులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆతులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఈ రాత్రి అయిన వారు లోకము బంధువులు అందరూ నిన్ను విడవచ్చేమో కానీ నా యేసయ్య ఎప్పటికీ నిన్ను విడవని దేవుడు. ఆయనకు ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, కావలసిందే నీ హృదయం కావాలి. ఈ రాత్రి యేసయ్య అని హృదయపూర్వకంగా ప్రార్థన చేయి. నీతో ఆయన వస్తాడు. శద్రకు మెషకు అబ్దెనగోను అగ్ని గుండములో నుంచి విడిపించిన రీతిగా ఈ రాత్రి నువ్వు ఏ కష్టములో, ఏ బాధలో, ఏ బలహీనతలో ఉన్నా నేను విడిపించే దేవుడు. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్య, ఈ 4వ రోజు రాత్రి కూడా ఎంతో మహిమకరంగా మీరు జరిగించారు. మంచి వాతావరణం మీరు మాకు ఇచ్చారు. అనేకమైన బిడ్డలు మీరు తోడుకొచ్చి అయా ఈ స్థలంలో నిలబెట్టినందుకు వందనాలు. ఈ రాత్రి వేళ ఈ స్థలంలో నిలబడిన బిడ్డలు ఎవరు ఏ కష్టములు, ఏ బాధలు, ఏ ఇబ్బందులు, ఏ పరిస్థితుల మధ్యనైతే ఉన్నారో అయా కుష్టి రోగువాడి మనసులో ఉన్న మనసును ఎరిగి